జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత వాళ్ళ కొడుకులు కుమార్తెలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ బాధ్యతను విస్మరించిన వాళ్ళకి కన్నవారి ఆస్తిని పొందే హక్కు లేదని తేల్చి చెప్పింది. వృద్ధాప్యంలో అమ్మానాన్నల బాగోగులన్నీ చూసుకుంటానని హామీ ఇచ్చి వాళ్ళ నుంచి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పడంతో ఓ కన్నతల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సిటీ రవికుమార్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఆ కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని రద్దు చేసి ఆ ఆస్తిపై వృద్ధుల హక్కును పునరుద్ధరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని పేర్కొంది. ఈ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునల్ కన్నవారిని పట్టించుకోని వాళ్ళకి సంబంధించి ఏదైతే అప్పట్లో ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని క్లియర్గా చెప్పుకొచ్చింది. బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని తెలిపింది. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులుగా దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రిబ్యునల్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తద్వారా వయోధికులకు ఆర్థికపరమైన భరోసా లభిస్తుందని పేర్కొంది. మిగిలిన ఆస్తిని కూడా ఇచ్చేయాలని కోరుతూ వృద్ధ దంపతులమైన తమపై కుమారుడు దాడి చేస్తున్నాడంటూ మధ్యప్రదేశ్లోని చిత్తార్పూర్కి చెందినటువంటి మహిళ కోర్టును ఆశ్రయించారు. అతనికి అప్పటికే గిఫ్టెడ్గా కొంత ఆస్తిని ఇచ్చామని చెప్పారు. ప్రేమ ఆప్యాయతలు కనుమరుగైన పరిస్థితుల్లో ఆ గిఫ్టెడ్ని రద్దు చేసి ఆస్తిపై తమ హక్కును పునరుద్ధరించాలని ఆ వృద్ధ మహిళ వేడుకుంది. విచారణ జరిపిన సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గిఫ్టెడ్ని రద్దు చేసి వయోధికుల ఆస్తి హక్కును పునరుద్ధరించారు. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కూడా ఈ తీర్పును సమర్థించింది. అయితే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆ తీర్పును కొట్టేసి కుమారుడికి ఆస్తి దక్కుతుందని పేర్కొంది. బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వృద్ధ దంపతుల హక్కును పునరుద్ధరించింది. కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని రద్దు చేసింది. ఫిబ్రవరి నెలాఖరులోగా వృద్ధ దంపతులకు ఆస్తిని అప్పగించాలని కొడుకుని ఆదేశించింది.